హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహి హౌస్ వైఫ్ వ్లాగ్స్. థంబ్నెయిల్ అయితే చూశారు కదా, అదే అండి. ఈరోజు నేనైతే మామిడికాయతో చిట్టు ముక్కలు ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాను. మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. అందులోని సమ్మర్లో నోరూరించి ఆవకాయ పచ్చడి అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటాము. ఈ కాయలు అయితే టెంకాయలు అయితే కాదులేండి, జీడికాయలే. ముందుగా ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో అయితే శుభ్రంగా తుడిచేసుకోవాలి. శుభ్రం తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి. ఆ కోసుకున్న ముక్కలను కొప్పుతో అయితే కొలుచుకోవాలి. నాకైతే ఈ కొప్పుతో 8 కొప్పులు అయితే అయ్యాయి. ఆ ముక్కలకు సరిపడకు ఒక కొప్పు కారం, అలాగే ఒక 50 గ్రాములు ఆవపిండి, ఒక 50 గ్రాములు మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఏమో హాఫ్ కప్పు ఏమో సాల్ట్, ఆ తర్వాత కొద్దిగా ఒక కప్పు ఏమో బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. 3/4 కేజీ పల్లీల నూనె వేసుకొని అందులో తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 100 గ్రాములు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ కలుపుకున్న పచ్చడిని 3వ రోజు ఎండలో అయితే పెట్టుకోవాలి. అందులో తడి ఏమన్నా ఉంటే ఎండకి కొంచెం ఆరుతుంది. ఆ తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని ఈ పచ్చడి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఫైనల్లీ ఆవకాయ పచ్చడి అయితే రెడీ.